మంత్రానికి సమానమైన మంత్రాన్ని ఒకటి చెప్తా నేను. అది మీరు రోజు ఉదయాన్నే స్నానం చేసిన వెంటనే జపించవచ్చు అనమాట. గాయత్రి మంత్రానికి 24 అక్షరాలు ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పేదానికి కూడా శ్లోకానికి కూడా 24 అక్షరాలు ఉంటాయి. ఇది దేవి భాగవతంలోనిది. వ్యాసుడు మనకు అందించాడనమాట. అందరం కూడా ఈ మంత్రాన్ని చేసి తరించడం కోసం మా గురువు గారు ఈ మంత్రాన్ని చెప్పారనమాట. కాబట్టి ఈ మంత్రాన్ని చెప్తాను. మీరు రోజు స్నానం చేసిన వెంటనే 108 సార్లు చేసుకుంటే మనిషికి అనేకమైన ఈతు బాధలు ఉంటాయన్నమాట. ఇప్పుడు మనం పుట్టిన వెంటనే ఆరోగ్యం సక్రమంగా ఉండాలి, అది కోరికే. ఆ తర్వాత చదువుకోవడానికి వెళ్తాం, మంచి చదువు రావాలి, అది కోరిక. తర్వాత ఉద్యోగం రావాలి, అది కోరిక. బాగా డబ్బులు రావాలి, పెళ్లి కావాలి, పిల్లలు పుట్టాలి, మంచి ఇళ్ళు ఉండాలి, అలాగనే కార్లు ఉండాలి, తిరగడానికి అన్యోన్య దాంపత్యం ఉండాలి. ఏదో ఒక రకమైన కోరిక ఉంటుంది. ఈ కోరికలన్నీ కూడా తీరటానికి నేను చెప్పే మంత్రం పనికొస్తుంది. సర్వ చైతన్య రూపాంతాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యానః ప్రచోదయాత్. అంటే జీవరూపంలో ఉన్న ఏ దేవతా శక్తి అయితే ఉంటుందో అటువంటి గొప్ప శక్తిని నేను ఉపాసన చేస్తున్నాను. ఆ పరదేవత అంటే ఆ దేవత నా బుద్ధిని ప్రేరేపించుగాక అని చెప్పి దీని అర్థం అనమాట. కాబట్టి దీన్ని మీ పిల్లలకు చెప్పించండి. దీంట్లో బుద్ధి గురించి ఉంది, అలాగే జ్ఞానం గురించి ఉంది, డబ్బు గురించి ఉంది. అన్ని కూడా ఈ చదివితే రానిదంటూ ఏది ఉండదు అనమాట. ఇప్పుడు ఈ చెప్పే మంత్రాన్ని మీరు చేసుకోండి. ఇది గాయత్రి మంత్రంతో సమానమైన మంత్రం అనమాట. మనకి ఏ సమయంలో ఏ వయసులో ఏది కావాలో దాన్ని చేర్చగలిగే మంత్రం ఇదనమాట.